బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో వరద బీభత్సం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రం నీట మునిగింది. ఈ వరదలకి 51 మంది మరణించారు. ఇందులో 27 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. 14 మంది చిన్నారులు చనిపోయారు. 17 మంది పెద్దవాళ్ళు ఈ వరదల్లో కొట్టుకుపోయారు. ఈ వరదల్లో మరణించిన పరిస్థితి. ఈ గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా 25 నిమిషాల్లోని తమ కళ్ళ ముందు ఆ నీటి మట్టం పెరగడం గమనించామని చెప్తూ ఉంటే ఏకంగా 45 నిమిషాల వ్యవధిలోని ఆ నీటి మట్టం ఏకంగా 26 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో 850 మందిని రక్షించినట్టుగా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. దాంతోపాటు 100 మందిని హెలికాప్టర్ల సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేశామంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. మీరు చూడొచ్చు ఆ నది గౌడలూప్ బహుశా ప్రొనౌన్సియేషన్ గురించి అటు ఇటు ఉండొచ్చు. బట్ గౌడలూప్కి సంబంధించిన ఆ నది దాదాపుగా 26 అడుగులు. అది కూడా ఎంత తెలుసా, 26 అడుగుల నీటి మట్టం పెరగడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పట్టింది. మీరు చూస్తే ఆ నదీ ప్రవాహానికి పెద్ద పెద్ద చెట్లు కొట్టుకుపోతున్నాయి. కొంతమంది అయితే ఆ చెట్లెక్కి ఐ థింక్ నేను ఒక అమ్మాయి ఏకంగా 35 కిలోమీటర్లు కొట్టుకుపోతే ఆ చెట్టు మీదకి వెళ్ళి తనను తాను కాపాడుకుంటే రెస్క్యూ సిబ్బంది ఆమెను గుర్తించి హెలికాప్టర్ సాయంతో ఆమెను రక్షించారు. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని అదిగో ఆమెను అక్కడి నుంచి రెస్క్యూ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ సిబ్బంది ఆమెను రక్షిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో వరద బీభత్సం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా గత 2-3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికీ 100 మంది పూర్తిగా అంటే 51 మంది మరణిస్తే మిగిలిన వాళ్ళు గల్లంతైన పరిస్థితి ఉంది. ఆ గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత 2-3 రోజులుగా భారీ వర్షాలు ఇటు టెక్సాస్ను ముంచేస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు ముంచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండడంతో ఇక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి ప్రభుత్వం. మరి ముఖ్యంగా అక్కడ టెక్సాస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? వాళ్ళ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు వాతావరణ శాఖకు సంబంధించి సమాచారం ఉంది, అయినా ఇంత వరదలు వస్తాయని చెప్పి ఊహించలేదని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పిందిగా. వాతావరణ శాఖ చెప్పినప్పుడు ఒక్కసారి వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు విజువల్స్ చూడండి. ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయాయి. మొత్తం ఆ ఊరంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఆ నీటి ప్రవాహం చూడండి. ఇళ్లలోకి నీరు చేరుతున్న క్రమంలో నీటి ప్రవాహం చూడండి. ఇక్కడ నదుల్లో నీటి ప్రవాహం చూడండి. పూర్తిగా ఆ పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం అక్కడ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఆ వరద పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మరికొంతమంది తమ వాళ్ళ కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని వందల వాహనాలు కొట్టుకుపోయాయి. అక్కడ పరిస్థితి, ఆ బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే కనుక మరి ముఖ్యంగా అక్కడున్న ఆ ప్రాంత ప్రజలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో మాకు అక్కడ పూర్తిగా అర్థం కాని పరిస్థితి ఉంది అంటూ కూడా ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఆ నదీ పరివాహక ప్రాంతం పక్కన బెంచ్లు వేసుకుని కూర్చొని వాళ్ళు ఎప్పుడూ నేచురల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ కాస్త టీ కాఫీ తాగుతూ కుదిరితే అలా ఆ బర్గర్ పిజ్జా తింటూ వాళ్ళు అక్కడ ప్రాంతాన్ని రోజు ఎంజాయ్ చేసే ప్రాంతం. వాళ్ళు ఊహించలేదు. మీరు చూస్తే కనుక వరదలో కలప కొట్టుకొస్తోంది. అంటే ఏ స్థాయిలో అక్కడ చెట్లు కూలిపోయి ఉంటాయి, ఫర్నిచర్ కొట్టుకెళ్ళిపోతోంది, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఆ నీటి ప్రవాహం అంత అమ్మ బాబోయ్. ఒక్కసారి ఇక్కడ చూడండి, వరద ప్రవాహానికి ఏ స్థాయిలో అక్కడ నీరు జమ అవుతుందనేది.
నీటి ప్రవాహం ఇళ్లలోకి చేరుకుంటోంది. టెక్సాస్ నీటి ప్రవాహానికి అక్కడ వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎవరైనా టెక్సాస్లో ఉంటే కనుక, ఒక్కసారి టెక్సాస్లో ఎవరైనా ఉంటే కనుక తెలుగు వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాదాపుగా కాస్త తెల్లారుతున్న సందర్భం అవుతుంది కాబట్టి ఎవరైనా ఆ ప్రాంతంలో ఉన్నా, అమెరికాలో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడ వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. 2025 టెక్సాస్ ప్రజలు మర్చిపోరనే చెప్పుకోవాలి. ఎందుకంటే టెక్సాస్ చరిత్రలోని అత్యంత తీవ్రమైన వరదల్లో ఒకటిగా నమోదయ్యే అవకాశం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యంగా హిల్ కంట్రీ ప్రాంతంలో అనూహ్యంగా అక్కడ ఏకంగా 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుందా, మనకి హైదరాబాద్కి వరదలు వచ్చిన సందర్భంలో 22 నుంచి 26 సెంటీమీటర్ల వర్షపాతం అంటూ కూడా అప్పుడు చర్చ జరిగింది. మీకు గుర్తుండుంటే కనుక అప్పుడు మనం మూసీ నది ఇవన్నీ ఉప్పొంగి ప్రవహించాయి. చిన్న చిన్న కాలువలన్నీ కూడా తమ పరిధిని దాటి ప్రవహించిన పరిస్థితి, ఊర్లు కొట్టుకుపోయాయి. అటువంటి సిచ్యువేషన్, కొట్టుకుపోవడం ఇన్ ద సెన్స్ ఆ మేరకు ప్రభావం చూపించాయి. ఇప్పుడు టెక్సాస్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే 2015 తర్వాత టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు. అప్పుడు 2017లో వచ్చిన సందర్భంలో మెమోరియల్ డే వారాంతంలో సంభవించిన వరదలకి అనేక మంది ప్రాణాలు పోయాయి. పాప అప్పుడు బాస్ట్రాప్ కౌంటీ కావచ్చు, హ్యూస్టన్ కావచ్చు, ఆస్టిన్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ప్రభావం చూపించింది. అంతకన్నా ముందు 2001లో కావచ్చు, 2001కి సంబంధించి ట్రాపికల్ స్టార్మ్ ఎలిసన్ అంటూ కూడా మాట్లాడుకున్నారు. ఆ ప్రాంతంలో హ్యూస్టన్ని విజువల్స్ మీరు చూస్తున్నారుగా. టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. వరద ప్రవాహానికి ఆ బ్రిడ్జ్ మీరు చూడొచ్చు. ఇంకొద్ది గంటలు కనుక వర్షం పడితే ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ప్రవహిస్తుందేమో. మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్నపిల్ల చూడండి, భారీ వర్షాల నేపథ్యంలో ఊర్లు కొట్టుకుపోయి తన ఇల్లు కొట్టుకుపోతున్నప్పటికీ కూడా ఆ చిన్నపిల్ల తన పెంపుడు కుక్కలని, తన పెట్ డాగ్స్ని ఎక్కడా వదలలేదు. ఇక్కడ చూస్తే మీరు ఆ 4th బాక్స్లో చూడొచ్చు, పైనుంచి ప్రవాహం కొట్టుకు వస్తోంది. ఆ వరద నీటిలో కలప కొట్టుకొస్తోంది. అంటే కర్రలు, పెద్ద పెద్ద దుంగలు ఇవన్నీ కొట్టుకొస్తున్నాయంటే ఫర్నిచర్ కొట్టుకొస్తోంది. అంటే ఏ స్థాయిలో విధ్వంసం చేస్తుంటుంది. ఆ వరద ప్రవాహం చూస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర మీరు చూడండి, వాటర్ లెవెల్ అక్కడ బెంచ్ కనిపిస్తోంది కదా, ఆ బెంచ్లో కూర్చొని అక్కడ ప్రవాహాన్ని చూస్తూ ఉంటారు. అంటే చాలా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది. ఆఫ్కోర్స్ నదులు అంటే నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని సొంపుగా వెళ్తూ ఉన్న ఆ కెరటాలని చాలా ఆ నది ప్రవాహాన్ని, నదీ తీరాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు ఆ బెంచుల్ని తాకి వెళ్తోంది. మీరు చూడొచ్చు, చిన్నపిల్ల అక్కడ వరద ప్రవాహానికి ఆ పెట్ డాగ్స్ కావచ్చు, లేకపోతే స్ట్రే డాగ్స్ని కావచ్చు, వాటిని కాపాడుతోంది. ఇక్కడ ఈ విషయంలో మీరు చూడొచ్చు, అక్కడ వాళ్ళంతా సాధారణంగా కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇది కంప్లీట్గా అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఆ న్యూ విజువల్స్ మీరు చూస్తున్నారు. కార్లు ఊర్లు కొట్టుకుపోయిన తర్వాత కాస్త వాటర్ లాగేసింది. మీరు చూడొచ్చు, కార్లు అదెవరో ఆ కార్ని అలాగే వదిలేశారు. పాపం వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇక్కడ కారులో కనుక ఉంటే కొట్టుకుపోతుంది. మీరు చూడొచ్చు, ఆ పెద్దాన్ని పారిపోతున్నాడు అక్కడి నుంచి. ఎందుకంటే వరద ప్రవాహం ఆ స్థాయికి నానాటికి పెరిగిపోతుంది. వరద ప్రవాహం కారణంగా అక్కడ వాళ్ళు ఇళ్లను వదిలేసి పారిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కారును వదిలేసి ఆ వ్యక్తి క్లియర్ కనుక మనకి అర్థమవుతోంది. ఆ తర్వాత ఈ విషయాలు చూడొచ్చు, పూర్తిగా వరద ప్రవాహం తన పరిధి దాటి ప్రవహిస్తోంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా, మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తమ ప్రాంత ప్రజల్ని కాపాడేందుకు నానా
తంటాలు పడాల్సి వస్తుంది అక్కడ ప్రభుత్వం. ఎందుకని మాట అంటున్నానంటే వాళ్ళే అంటున్నారు స్వయంగా, మాకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, కానీ ఇంత భారీ వరద వస్తుందని చెప్పి మేము ఊహించలేదు, మేము చూస్తున్న వరద ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి షాక్ అయ్యేలా ఉంది. ఆ స్థాయిలో వరద సంభవించిందంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అక్కడి వాళ్ళ ఎమర్జెన్సీ టీమే చెప్తోంది. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. Water hole we usually look like right there. Down. Yep, there'll be new ones, but so that big one. Water hole we usually look like right there. There'll be new ones, but so that big one. Water hole we usually look like right there. There'll be new ones, but so that big one. ఎవరు చేసిన పాపం అంతా, ఎవరు చేసిన దుర్మార్గం ఇదంతా, ఎవరు చేసిన అన్యాయం ఇదంతా, ఎందుకు వరదలు ఇంత కట్టలు తెంచుకొని ఏకంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి? మరి ముఖ్యంగా ప్రపంచ వాతావరణానికి సంబంధించి వినాశనంలో అమెరికా పాత్ర ఎంత ఉందో తెలుసా? అమెరికా పాత్ర ఏ స్థాయిలో ఉందో తెలుసా? ఈరోజు కళ్ళ ముందు అమెరికా కనిపిస్తోంది. విధ్వంసాన్ని, ఆ వినాశనాన్ని ఈరోజు అమెరికా చవి చూస్తోంది. ప్రపంచ వినాశనం ఈరోజు అమెరికా కూడా చవి చూస్తోంది. ఈరోజు టెక్సాస్ రాష్ట్రాన్ని, ఆ టెక్సాస్ ప్రాంతాన్ని పూర్తిగా వరదలు ముంచేస్తున్నాయి. కేవలం 45 నిమిషాల వ్యవధిలోని 26 అడుగులకి ఒక నదీ ప్రవాహం, 26 అడుగుల ఎత్తుకి నదీ ప్రవాహం చేరుకుందంటే అక్కడ పరిస్థితి ఏంటో ఇట్టే మనకు అర్థమవుతుంది. దాదాపుగా 100 మంది అనధికారిక లెక్కల ప్రకారం 100 మంది మరణించాలని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ లెక్క 51, 52గా ఉంది. ఇక ఈ ఘటనలో 27 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు, 14 మంది చిన్నారులు చనిపోయారు, 18 మంది పెద్దవాళ్ళు తమ ప్రాణాలను కోల్పోయారు. 850 మంది, సుమారుగా 850 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం. 100 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది ప్రభుత్వం. అదిగో మీరు చూడొచ్చు, ఆ అమ్మాయిని ఎయిర్ లిఫ్ట్ చేసింది ప్రభుత్వం. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్తిగా 35 కిలోమీటర్లు, సుమారుగా 35 కిలోమీటర్ల మేర 35 కిలోమీటర్ల మేర ఆమె కొట్టుకుంటూ వచ్చిన తర్వాత ఒక చెట్టు కనిపించింది. చెట్టు కనిపించడంతో ఆమె చెట్టును ఆశ్రయించడం జరిగింది. ఆ విజువల్కి సంబంధించి కాస్త దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ విజువల్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మరి ముఖ్యంగా ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఆ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఆ కొట్టుకు వచ్చిన అమ్మాయిని వెంటనే అక్కడ స్థానికులు గమనించి వెంటనే అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, వాళ్ళకి వెంటనే సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటంటే అక్కడికి హెలికాప్టర్ని పంపించడం జరుగుతుంది. హెలికాప్టర్ని పంపించి హెలికాప్టర్ సాయంతో అదిగో మీరు చూడొచ్చు ఆ విజువల్. అదిగో మీరు చూస్తే కనుక ఆ హెలికాప్టర్ ఒక తాడు ఉంది కదా, ఆ తాడు సాయంతో ఆ వ్యక్తిని పట్టుకుంటారు, ఆ వ్యక్తిని రెస్క్యూ చేసేసి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతోంది. ఇలా సుమారు 100 మందిని కాపాడారు. 100 మందిని కాపాడావంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ మాట చెప్పాలనిపిస్తోంది. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట అంటూ ఉంటారు కదా. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందని. అద్ది నువ్వు తోపు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటే అగ్రరాజ్యం, సోకాల్డ్ అగ్రరాజ్యం నీ మీద ఇదిగో ప్రకృతి విసిరిన పంజా కనిపిస్తోందా? ఇటు ప్రపంచాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా నువ్వు కూర్చున్నావు. అవసరం లేని చోటల్లా వేలు పెడతా ఉంటావు, కిలకేస్తూ ఉంటావు. అంతే, ప్రకృతికి తెలుసు సమతుల్యం పాటించడం తెలుసు.
ప్రకృతికి తెలుసు తన సమతుల్యత ఏ స్థాయిలో దావానలా విస్తరించాయో మర్చిపోయావా? అప్పుడు మంటలు, ఇప్పుడు నీళ్లు. ప్రకృతి ట్రంప్, ప్రకృతి విడిచిపెట్టదు. ప్రకృతి వికృత రూపం దాల్చితే ఎలా ఉంటుందో చూడు. 2 కళ్ళారా చూడు, అప్పగించి చూడు. ఇంకోసారి పాకిస్తాన్ లాంటి దుర్మార్గపు దేశాలకి సాయం చేయాలన్న ఆలోచన వస్తే వాటి పర్యవసానాలు ప్రకృతి కూడా చూస్తూ ఊరుకోదు. ట్రంప్ ఒక్కసారి విజువల్స్ చూడండి. ఈ పక్క దేశాలను కాపాడడానికి పక్క దేశాలకి దాన్ని ఏమంటారు, చర్చలకు, నీకు చర్చలకు సమయం ఉంది, నీకు నీ దేశానికి. కానీ నీ ప్రజల్ని కాపాడుకోవడానికి మీ దగ్గర టైం లేదు, మీకు ఆ ముందు చూపు లేదు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోని అక్కడ వాళ్ళని కాపాడేందుకు టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగింది. కానీ అక్కడ ప్రజలు అసహనాలు వ్యక్తం చేయడం జరుగుతోంది కాస్త. ఈ నేపథ్యంలో ఆ ఘోర వర్షాలు టెక్సాస్ వాసుని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారుగా, అదుగు ఆ వ్యక్తి ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా. అమ్మాయి చెట్ల మధ్య ఇరుక్కుపోలేదు. 35 కిలోమీటర్లు సుమారుగా కొట్టుకు వచ్చే వరదలకి తన ప్రాణాలని కాపాడుకుని ఆ తర్వాత చివరాఖరికి ఒక చెట్టు దొరికితే చాలా తెలివిగా వ్యవహరించి ఆ చెట్టుని పట్టుకొని ఆ చెట్టు కొమ్మకి చేరుకొని ఆ చెట్టు మీద కూర్చొని తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆహాకారాలు చేస్తే అక్కడున్న స్థానికులు, అక్కడున్న రెస్క్యూ సిబ్బంది గుర్తించి ఆమెను పట్టుకొని ఆమెను కాపాడి, మరీ ముఖ్యంగా ఆమె అక్కడే ఉండమని చెప్పి సర్ది చెప్పి ఎటువంటి గాబరా పడద్దని చెప్పి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసి ఆ తర్వాత హెలికాప్టర్ని పిలిచి టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఆ సదరు మహిళ ప్రాణాలను కాపాడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బహుశా నిర్మోహమాటంగా ఇటువంటి ఘటనల్లో భారత్ సాయం తీసుకోవచ్చు వీళ్ళు. ఎందుకంటే ఎటువంటి వరదల్ని మనం తట్టుకొని నిలబడ్డాం, ఎటువంటి వరదల్ని మనం చవి చూసాం. బహుశా ఒకప్పుడు భారత్ వీళ్ళని ఆశ్రయించేది, కానీ బహుశా ఈరోజు వీళ్ళు భారత్ను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ప్రజల్ని కాపాడడంలో, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది, ఆపన్న హస్తం అందించడానికి కూడా. ఈ నేపథ్యంలో ఈరోజు వీళ్ళు ఊహించలేదంట చెప్పడానికి. బహుశా ఆలోచించుకోవాల్సిందేమో ఈ ఘటన. ఇన్ఫాక్ట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ చూద్దాం, రెస్క్యూ ఆపరేషన్స్ విజువల్స్ చూద్దాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.